హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యాక్స్వామి ఫిషింగ్ బ్లాగ్స్. పొద్దుగాలు లేచైతే చాయ్ తాగి ఫిషింగ్కి అయితే బయలుదేరుతున్నాం. చూడండి, ఇక మా తిప్పలు అయితే చూడండి, సర్వీస్ ఎట్లా పోతున్నాం. చూడు ఎట్లా కూర్చుందో. మా పొద్దుగాల లేచి 5:30కు చలి పెడుతుంది. ఎదురుగా ఏమొచ్చేది కూడా అవపడతలేదు. కొట్టకాయలు అయితే దగ్గరికి అయిపోయినాయి. మా ఇక చూద్దాం, ఫిషింగ్ అయితే పోతున్నాము. అలా ఉంటుంది చూడాలి. ఇటు మొత్తం కంపలైంది. నీ అమ్మ బంచే ఏంది ఇదంతా? ఇదిగో ఆరా పడతలేదు నాయన. వెనకంగా వచ్చాడన్న, ముందరంగా వచ్చి డివైడర్ రాపడతలేదు, అమ్మ పడతలేదు రావు. నీ అమ్మ బంచి మా పొద్దుగా వీళ్ళు పెట్టినా కొడతారు. మా మొక్కలు చూసి దొంగలు లెక్కన ఉన్నాము. మాస్కులు, చేతుల కర్రలు, మొక్కలు టవాలు పెట్టుకొని ఆల్మోస్ట్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ ఊరు దాటితే వచ్చే స్పాట్ మనకి. మా స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. బండి పార్కింగ్ చేసి ఈరోజు మనం ఏమేమి వాడతాము, ఏ రాడ్ వాడతాము, ఏ మిషన్ వాడతాము, ఫ్రాక్స్ వాడతామో చూపిస్తాం. చూడండి, మన వీడియోస్ లాగా మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. ఈరోజు అయితే మనం వాడే రాడ్, మిషన్ ఏమేమి వాడతామో చూపిస్తాం. చూడండి, ఇగో రాడ్ అయితే గూన్స్ కార్డ్ లుకానా కంపెనీ గూన్స్ కార్డ్ రాడ్ చూపి. ఇది రాడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ వాడచ్చు, బిగినర్స్ కూడా వాడచ్చు ఇది. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ ఉంటుంది, ఎట్లా పడితే అట్లా వాడచ్చు దీన్ని. మన మిషన్ వచ్చేసేమో సీజర్ కంపెనీ మెగా కూడా ఇక్కడ ఉంటుంది. చూడండి, మెగా కూడా లైన్ వచ్చేసి స్వాట్ ఫిష్ లైన్ 30 mm. స్వాట్ ఫిష్ లైన్ 30 mm. మిషన్ సెటప్ చేసుకున్నాక ఖచ్చితంగానైతే మర్చిపోకుండా ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ హోల్ లాగానైతే ఖచ్చితంగా దారం తీయాలి. బిగినర్స్, తెలిసిన వాళ్ళు అయితే ఏం కాదులే, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా. మళ్ళీ గైడ్స్ లాగా ప్రతి ఒక్క గైడ్ లాగా తీయాలి ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్క గైడ్ లాగా ఇట్లా తీసేసుకోవాలి. మనం వాడే ఫ్రాక్స్ అయితే చూపిస్తా. చూడండి, నేను ఎక్కువనైతే దుష్మన్ ఫ్రాక్స్ వాడతా. మినీ దుష్మను, హ్యాండ్ మేడ్. ఇక ఇది కొత్తది ఫ్రాగ్, దీని పేరు నాకు కూడా తెలియదు, అన్న పంపించిండు, తెలిసిన అన్న. మినీ దుష్మన్ ఫ్రాగ్, ఇది హ్యాండ్ మేడ్ ఫ్రాగ్, దుష్మన్ ఫ్రాగ్. ఎక్కువనైతే నేను హ్యాండ్ మేడ్ దుష్మన్ ఫ్రాగ్సే వాడతా. చూడండి, ఇది ఇలా తట్టిందిరా. ఇంకోటి మినీ దుష్మన్ అయితే వాడతా ఎక్కువ నేను. అది కూడా బ్లాక్ కలర్. ఏ కలర్ అయినా ఏం కాదు. తెలియని వాళ్ళు అంటారు కదా, మా అన్న నాకు ఈ ఫ్రాక్ వాడతలేవు, అవి వాడతలేవు అంటారు. ఏంటంటే చేపలు ఉండాలి మనం వేసే దగ్గర చేపలు ఉండాలి. ఖచ్చితంగా చేపలు ఉంటేనే ఏ ఫ్రాగ్ అయినా అటాక్ అవుతుంది. ఇక మనం వాడేదైతే చూడండి, ఇక దుష్మన్ ఫ్రాగ్. నెక్స్ట్ వేట అయితే స్టార్ట్ చేద్దాం, పోదాం. ఇక అది ఓనే పోలేదు, మావాడు ఒకటి పట్టిండు, చూద్దాం. కొర్రమేనా నేను కోసుకుంటా ఇవాళ
భలే నువ్వు అసలు నీళ్ళలో అడిగే పెట్టలేదు, ఇప్పుడే వచ్చినా అప్పుడే భలే పెట్టినా. మనోడే పట్టింది, పొడుగు వచ్చి రాక రాక పట్టిండు. ఇక మనోడే బోని రాక రాక వచ్చిండు, ఒకటి పట్టి పేరం మనుంది. తీసుకొని రాయిగా మిగతా పడతాం. నీళ్ళు ఫిషింగ్ స్టార్ట్ చేయక ముందుగా మావాడైతే ఒకటి కొట్టిండు చూసిరు కదా. ఇప్పుడు ఇక మనం స్టార్ట్ చేద్దాం చూడండి. ఫస్ట్ మిస్ అయింది ఫ్రెండ్స్. వేసురే మనం ఏదో సైలెంట్గా ఇక్కడ ఫిషింగ్ చేస్తుంటే పక్కన అయితే లెఫ్ట్ సైడ్లో చేప కొట్టింది. నన్ను ఎవడు పట్టలేరు అన్నట్టుగా విర్రవీగుతుంది. దాన్ని బట్టి గడ్డెక్కేసి దాని సంగతి చూద్దాం మామయ్య. అలా fish on friends. Oh. First fish friends. కొర్రమైన అయితే ఎక్కువ కళ్ళకు తిరుగుతుంటుంది. ఇటువంటి గడ్డి ఉన్న కాడ, నాసున్న కాడ, ఒక సైడ్లో అట్లా తుప్పలు ఉన్న కాడ ఎక్కువ తిరుగుతుంటుంది. మీరు ఎక్కువ ఏం చేయాలంటే సైడ్లోకి వేయాలి. ఇప్పుడు మనకు చేప పడుతుంది చూడండి. ఫస్ట్ ఫిష్ కొరమైన పిల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మామ. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో చేస్తుంటా. మీరైతే లైక్ కొట్టండి, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సపోర్ట్ చేయండి కొంచెం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లలో కామెంట్ చేయండి. సపరేట్ దానికోసం ఒక ఫుల్ వీడియో చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.